హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్ మీద చూస్తున్నారు తెలుగు టెక్. ఫ్రెండ్స్, వీడియో తమిళ చూస్తే అర్థమైపోయింది కదా. ఈ వీడియోలో మనం మన ఆధార్ కార్డులో ఉండే అడ్రస్ని ఎలా చేంజ్ చేయాలి అనే దాని గురించి మాట్లాడదాం. అది కూడా మీరు మీ మొబైల్ని యూజ్ చేసి ఆధార్ కార్డులో ఉండే అడ్రస్ని చేంజ్ చేసుకోవచ్చు. జనరల్గా మనం ఆధార్ కార్డులో అడ్రస్ చేంజ్ చేయాలి అంటే ఆధార్ సెంటర్లోకి వెళ్ళాల్సి ఉంటుంది, అక్కడ లైన్లో నిలబడాల్సి ఉంటుంది. సో అదంతా అవసరం లేకుండా డైరెక్ట్ మీరు మీ మొబైల్ తోటే చేయొచ్చు. ఒకవేళ కంప్యూటర్ ఉంటే కంప్యూటర్లో నుంచి కూడా చేయొచ్చు. కాకపోతే ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, దీనికోసం మీరు ఒక 50 రూపాయలు అయితే పే చేయాల్సి ఉంటుంది. అంటే మీకు ఒక పేటిఎం అకౌంట్ అయినా, ఫోన్పే, గూగుల్ పే లేదా ఆన్లైన్ బ్యాంకింగ్ ఉంటే దాని ద్వారా అయితే పే చేయొచ్చు. కాబట్టి అటువంటి ఫెసిలిటీ అనేది మీ దగ్గర ఉండాలన్నట్టు, అంటే మీకు ఒక బ్యాంక్ అకౌంట్ ఉండాలి మొత్తానికి. అది ఫ్రెండ్స్, ఇక్కడ ఇంకొక పాయింట్ గుర్తుపెట్టుకోండి, మీ ఆధార్ కార్డ్ తోటి మీ మొబైల్ నెంబర్ అనేది లింక్ అయి ఉండాలి. అటువంటిప్పుడు మాత్రమే ఇది పాసిబుల్, లేకపోతే పాసిబుల్ కాదు. చాలామంది అడుగుతూ ఉంటారు, అన్న నా ఆధార్ కార్డుకి మొబైల్ నెంబర్ అనేది అటాచ్ అయ్యలేదు, ఆన్లైన్లో చేసుకోవచ్చు అని చెప్పేసి. ప్రజెంట్ ఆన్లైన్లో చేసుకోవడానికి ఎటువంటి ఆప్షన్ లేదు. మీరు ఆధార్ సెంటర్లోకి వెళ్ళారనుకోండి, సో చాలా ఈజీగా అయితే వాళ్ళు మీ మొబైల్ నెంబర్ని అప్డేట్ చేసేస్తారు. పెద్ద టైం అయితే ఏం పట్టదు, లైన్ ఉంటే మాత్రం టైం పట్టుద్ది అనుకోండి. సో దాంతోపాటే ఫోటో చేంజ్ చేసుకోవాలి అని కూడా చాలామంది అంటూ ఉంటారు. ఫోటో చేంజ్ చేయాలన్నా సరే మనం ఆధార్ సెంటర్కి వెళ్ళాల్సిందే. సో దాంట్లో మీరు మీ మొబైల్ నెంబర్ చేంజ్ చేయడానికి వెళ్ళినా, అంటే అప్డేట్ చేయించుకోవడానికి, లేదా మీ ఆధార్లో అడ్రస్ని అప్డేట్ చేయించుకోవడానికి వెళ్ళినా, ఇంకా పేర్లో ఏదైనా మిస్టేక్స్ ఉంటే చేంజ్ చేసుకోవడానికి వెళ్ళినా, సో ఆ టైంలో మీకు ఆప్షన్ ఇస్తారు, మీరు కొత్త ఫోటో దిగాలనుకుంటున్నారా లేదని చెప్పేసి. సో అటువంటి టైంలో అక్కడ మీరు ఫోటో దిగవచ్చు. దానికోసం డబ్బులు అయితే ఛార్జ్ చేస్తారనుకోండి, 50 రూపీస్. దాని తర్వాత ఆ ఆధార్లో మీ ఫోటో అప్డేట్ కావాలన్నా, మీ అడ్రస్ అప్డేట్ కావాలన్నా ఒక 10 రోజుల టైం అయితే పట్టుద్ది. 10 రోజుల లోపటే అయిపోయే అవకాశాలు అయితే ఉన్నాయి. సో మొత్తానికి ఇప్పుడు నేను చెప్పాల్సుకున్నది ఏంటి అంటే, మీరు ఆధార్ సెంటర్కి వెళ్ళాల్సిన అవసరం లేకుండా మీ ఇంట్లోనే కూర్చొని మీ మొబైల్ ద్వారా మీ ఆధార్ కార్డులో ఉండే అడ్రస్ని అప్డేట్ చేసుకోవడం, దాంతోపాటే మీ పేరులో ఏమైనా మిస్టేక్స్ ఉంటే దాన్ని అప్డేట్ చేసుకోవచ్చు. దాంతోపాటు ఏజ్ని కూడా అప్డేట్ చేసుకునే ఆప్షన్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. సో నేను ఇక్కడ చూపిస్తాను ఏమేమి అప్డేట్ చేసుకోవచ్చు అని. దానికోసం అయితే మీరు వీడియో ఎండింగ్ వరకు చూడండి. సో ఫ్రెండ్స్, ఇలా మీరు ఆధార్ని అప్డేట్ చేసుకోవడానికి చేయాల్సిన చాలా సింపుల్ ఉంటుంది. గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి ఎమాధార్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి, లేదా నేను డిస్క్రిప్షన్లో ఆ యాప్కి సంబంధించిన లింక్ ఇస్తాను. దాన్ని డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మిమ్మల్ని ఇది రిజిస్టర్ చేసుకోమని అడుగుద్ది. ఓకే, సో మీ ఇష్టం వచ్చిన నెంబర్ తోటి రిజిస్టర్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను కంటిన్యూ బటన్ ప్రెస్ చేసి నా ఒక మొబైల్ నెంబర్ ఇచ్చేసి నేనైతే రిజిస్టర్ చేసుకుంటున్నాను. సో నాకు ఓటీపీ వచ్చింది, సబ్మిట్ బటన్ ప్రెస్ చేసేసాను. సబ్మిట్ బటన్ ప్రెస్ చేసిన తర్వాత నెక్స్ట్ స్క్రీన్కి అయితే తీసుకెళ్ళుద్ది. ఇక్కడ చూడండి, పైన మీకు రిజిస్టర్ మై ఆధార్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంది. సో దాన్ని క్లిక్ చేసి ఫస్ట్ మీరు మీ ఆధార్ని ఇందులో రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అలా మీ ఆధార్ని రిజిస్టర్ చేసుకోవాలి అంటే మీ ఆధార్ కార్డు తోటి మొబైల్ నెంబర్ అనేది లింక్ అయి ఉండాలి. ప్రజెంట్ ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే, దాన్ని ప్రెస్ చేసిన వెంటనే క్రియేట్ 4 డిజిట్ పాస్వర్డ్ అని చెప్తుంది. మీ ఇష్టం వచ్చిన పాస్వర్డ్ పెట్టేసుకోండి. సో నేను ఇక్కడ నాకు నచ్చిన పాస్వర్డ్ని అయితే సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీ ఆధార్ నెంబర్ని ఎంటర్ చేయమడుగుతుంది. దాని తర్వాత కింద ఈ క్యాప్చాని ఎంటర్ చేసి రిక్వెస్ట్ ఓటీపీ అన్న వెంటనే మీ ఆధార్ కార్డు తోటి లింక్ అయి ఉన్న మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అయితే వస్తుంది. సో ఇక్కడ నా ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తాను, నా మొబైల్కి ఓటీపీ కూడా రావడం జరిగిపోయింది. సో ఇక్కడ నా ఓటీపీని నేను ఎంటర్ చేస్తున్నాను. వెరిఫై బటన్ని ప్రెస్ చేసేసాను. వెరిఫై బటన్ ప్రెస్ చేసిన వెంటనే మిమ్మల్ని నెక్స్ట్ స్క్రీన్కి తీసుకెళ్తుంది. ఇక్కడనే డైరెక్ట్ మీ ఆధార్ కార్డు కనిపించడం స్టార్ట్ అయిపోద్ది. సో చాలామంది ఆధార్ కార్డుని పోగొట్టుకుంటూ ఉంటారు కదా, సో వాళ్ళు కూడా డైరెక్ట్ ఇక్కడ నుంచి ఆధార్ని డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. డౌన్లోడ్ చేసుకొని దాని తర్వాత ప్రింట్ చేసుకోవచ్చు, లేదా మీరు మీ మొబైల్లోనే ఉంచుకుంటారంటే ఉంచేసుకోవచ్చు. సో ఇక్కడ మీరు చూడండి, స్టార్టింగ్ హోమ్ స్క్రీన్లోనే సర్వీసెస్ అని చూసారా, సర్వీసెస్లో మీకు కనిపిస్తుంది డౌన్లోడ్ అని చెప్పేసి. దాంతోపాటే వెరిఫై ఈమెయిల్ అండ్ మొబైల్ అని చెప్పేసి ఒక ఆప్షన్ చూసారా. దీన్ని యూస్ చేసి ఏం చేయొచ్చు అంటే, మీ ఆధార్ కార్డు తోటి మీ మొబైల్ నెంబర్ అనేది లింక్ అయి ఉందా లేదా అనేది తెలుసుకోవడానికి వెరిఫై ఈమెయిల్ మొబైల్ నెంబర్ అనే ఆప్షన్ని యూస్ చేయొచ్చు. అక్కడికి వెళ్ళేసి మీరు వెరిఫై మొబైల్ నెంబర్ ప్రెస్ చేసేసి మీ ఆధార్ కార్డ్ నెంబర్ ఇచ్చేసి అక్కడ వాళ్ళు ఇచ్చిన క్యాప్చా కోడ్ ఎంటర్ చేసిన వెంటనే ఒకవేళ మీ ఆధార్ కార్డ్ తోటి మొబైల్ నెంబర్ అనేది లింక్ అయి ఉంటే లింక్ అయి ఉందని చెప్తుంది, లేకపోతే లేదని చెప్పేస్తుంది. దాంతోపాటే మీరు ఈమెయిల్ అడ్రస్ని కూడా వెరిఫై చేసుకోవచ్చు. దాంతోపాటే వెరిఫై ఆధార్ అని చెప్పేసి కూడా ఒక ఆప్షన్ ఉంది ఆధార్ కార్డ్ని వెరిఫై చేసుకోవడానికి. సో అవన్నీ మనం పక్క పెట్టేసి డైరెక్ట్ కింద మై ఆధార్ అనే ఒక ట్యాబ్ ఉంది చూసారా, దానిలోకి వెళ్ళిపోదాం. దానికంటే ముందు ఇక్కడ నన్ను పిన్ ఎంటర్ చేయమని అడుగుతుంది. నేను నా పిన్ ఎంటర్ చేసిన తర్వాత కింద కొంచెం స్క్రాల్ చేసుకున్నట్టయితే ఇక్కడ మీకు ఒక ఆప్షన్ చూడండి, ఆధార్ అప్డేట్ అని చెప్పేసి. సో ఇక్కడ వాళ్ళు ఫస్ట్ టైం మెన్షన్ చేసేసారు, అప్డేట్ యువర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, జెండర్, అడ్రస్, లాంగ్వేజ్. వీటిని మాత్రం మనం ఇక్కడ నుంచి అప్డేట్ చేసుకోవచ్చు. అక్కడ పక్కకే సైడ్కి మీకు పేడ్ అని కూడా మెన్షన్ చేసేసారు. కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, ఇది ఒక పెయిడ్ సర్వీస్. అంటే దీనికోసం మనం డబ్బులు పే చేయాల్సి ఉంటుంది. ఎంత పే చేయాలి అంటే, నేను వీడియో స్టార్టింగ్లో చెప్పినట్టు ఒక 50 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది. సో ఆల్రెడీ నేను దీంతో సక్సెస్ఫుల్గా మా ఫ్యామిలీ మెంబర్స్ సంబంధించిన ఆధార్ అడ్రస్ చేంజ్ చేశాను. సో ప్రజెంట్ ఇప్పుడు మేము ఇల్లు షిఫ్ట్ అయ్యాం కాబట్టి దానికి తగ్గట్టు నా ఆధార్ అడ్రస్ని అయితే చేంజ్ చేసుకున్నాను. సో ఇప్పుడు ఇక్కడ మీరు దాన్ని ప్రెస్ చేసిన వెంటనే సేమ్ మళ్ళీ ఓటీపీ అడుగుద్ది. మీ ఆధార్ కార్డు తోటి లింక్ అయి ఉన్న మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని అయితే ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎంటర్ చేసి వెరిఫై బటన్ ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, మీకు చాలా రకాల ఆప్షన్స్ అయితే కనిపించేస్తున్నాయి. సో దీనిలో చూసుకున్నట్టయితే మనం నేమ్ని అప్డేట్ చేసుకోవచ్చు. ఇక్కడ
నేమ్నైనా సరే, డేట్ ఆఫ్ బర్త్నైనా సరే, జెండర్నైనా సరే, అడ్రస్ని, లాంగ్వేజ్ని అప్డేట్ చేసుకోవడానికి ఒక లిమిట్ అనేది ఉంటుంది. అంటే మీరు ఇష్టం వచ్చిన సార్లు దాన్ని అప్డేట్ చేసుకోవడానికి కుదరదు. మీరు వీళ్ళకి సంబంధించిన యూఐడిఐ వెబ్సైట్ ఉంటుంది చూసారా, ఆధార్ కార్డు సంబంధించిన వెబ్సైట్లోకి వెళ్తే దేన్ని మనం ఎన్ని సార్లు అప్డేట్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఉంటుంది. సో అడ్రస్ అయితే నాకు తెలిసినంత వరకు చాలాసార్లు అప్డేట్ చేసుకోవచ్చు. కాకపోతే ఈ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, జెండర్ ఏదైతే ఉంటుందో వాటిని మాటిగా అప్డేట్ చేయడం కుదరదు. సో అదైతే గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు మీరు కింద చూసుకున్నట్టయితే యూ విల్ బి ఛార్జ్డ్ 50 ఫర్ ద అప్డేట్ అని చెప్పేసి ఇక్కడ ఒక మెసేజ్ కూడా డిస్ప్లే చేయడం జరిగింది. సో ఇక్కడ నేను నా లాంగ్వేజ్ని సెలెక్ట్ చేయాలనుకోవట్లేదు, నా అడ్రస్ని చేంజ్ చేయాలనుకుంటున్నాను కాబట్టి అడ్రస్ని ట్యాప్ చేసేస్తాను. ట్యాప్ చేసుకున్న తర్వాత ఇక్కడ నెక్స్ట్ బటన్ ప్రెస్ చేసిన వెంటనే ఇక్కడ మీకు సంబంధించిన డీటెయిల్స్ కనిపించేస్తాయి. మీ నేము, దాని తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్, మీ అడ్రస్ అదంతా కనిపించేస్తుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే మీరు మీ స్ట్రీట్, దాని తర్వాత హౌస్, బిల్డింగ్ నేమ్ అదంతా ఏదైతే ఉంటుందో దాన్ని మొత్తాన్ని ఫిల్అప్ చేసేయండి. దానికంటే ముందు పైన ఇక్కడ మనకు అలో యూఐడిఏఐ అండర్టేక్ లోకల్ అని చెప్పేసి ఒక ఆప్షన్ చూసారు, దాన్ని టిక్ చేసి నెక్స్ట్ బటన్ ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ మిమ్మల్ని కన్ఫర్మేషన్ అడుగుతుంది. సో ఇక్కడ నేను కన్ఫర్మ్ బటన్ ప్రెస్ చేసి ఇక్కడ నెక్స్ట్ బటన్ని ప్రెస్ చేస్తున్నాను. ఒకసారి మీ అడ్రస్ని అయితే వెరిఫై చేసుకోండి. దాని తర్వాత ఇక్కడ సెలెక్ట్ డాక్యుమెంట్ టైప్ అని అడిగింది చూసారా. అయితే ఇక్కడ మీరు మీ ఆధార్లో అడ్రస్ చేంజ్ చేసుకోవాలి అంటే మీరు ఒక ప్రూఫ్ని అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు ట్యాప్ చేసిన వెంటనే ఏమేమి ప్రూఫ్స్ కావాలి అంటే వీటిలో ఏది ఉన్నా సరిపోద్ది. మీ దగ్గర పాస్పోర్ట్ ఉన్నా సరిపోద్ది, లేదా బ్యాంక్ స్టేట్మెంట్ లేదా పాస్బుక్ ఉంటుంది చూసారా, పాస్బుక్లో సేమ్ అడ్రస్ ఉన్నా సరిపోద్ది, లేదా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఉంటుంది చూసారా, అదైనా రేషన్ కార్డు, ఓటర్ ఐడి, డ్రైవింగ్ లైసెన్స్, దాంతోపాటు గవర్నమెంట్ వాళ్ళు ఇష్యూ చేసిన ఫోటో ఐడి అయినా కానివ్వండి, ఎలక్ట్రిసిటీ బిల్, వాటర్ బిల్, టెలిఫోన్, ల్యాండ్లైన్ బిల్ ఉంటుంది చూసారా, సో అవైనా కానివ్వండి, ఇన్సూరెన్స్ పాలసీలు ఉన్నాయి. సో ఇలా చూసుకున్నట్టయితే మీకు చాలా రకాల ఆప్షన్స్ అయితే వీళ్ళు దీనిలో ప్రొవైడ్ చేయడం జరిగింది. సో నేనైతే దీనిలో తీసుకున్నది ఏంటి అంటే బ్యాంక్ పాస్బుక్ తీసుకోవడం జరిగింది. సో అలా మీరు బ్యాంక్ పాస్బుక్ అయితే తీసుకోవచ్చు. అయితే మీరు కింద కొంచెం వచ్చిన తర్వాత ఇక్కడ అప్లోడ్ డాక్యుమెంట్ అనే ఆప్షన్ చూసారా, దాన్ని మీరు ప్రెస్ చేసి మీరు దీనిలో డాక్యుమెంట్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అంటే ముందుగానే మీరు ఓటర్ ఐడి కార్డ్ అయినా కానివ్వండి, లేదా మీ బ్యాంక్ పాస్బుక్ అయినా కానివ్వండి, ఇంతకుముందు నేను చెప్పిన లిస్టును చూసారా, పాస్పోర్ట్ అయినా, లేకపోతే పోస్ట్ ఆఫీస్ సంబంధించిన అకౌంట్ డీటెయిల్స్ అయినా, ఇటువంటి కరెంట్ బిల్లు, సో ఇటువంటివన్నిటికి సంబంధించిన ఏదో ఒక స్లిప్ని క్యాప్చర్ చేసి మీ మొబైల్లో ఫస్టే పెట్టుకోండి. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మీకు అది ఎంత సైజ్ ఉండాలంటుంది అంటే మ్యాక్సిమం 2 MB ఉండాలి అని చెప్పేసి అయితే అంటుంది. అంటే మీరు 2 MB కంటే ఎక్కువ అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తుంటే అది అప్లోడ్ అవ్వదు. జనరల్ ఈ మధ్యకాలంలో మొబైల్ ఫోన్స్లలో నేను గమనించింది ఏంటి అంటే మనం ఫోటోని క్యాప్చర్ చేసినప్పుడు 2 MB కంటే ఎక్కువనే వస్తుంది, తక్కువ సైజ్ అయితే రావట్లేదు. సో అటువంటి వాటిని మీరు చిన్న సైజు చేయడానికి కష్టపడాల్సిన అవసరం లేదు. దీనికోసం నేను సింపుల్ ట్రిక్ చెప్తాను చూడండి. మీరు ఏం చేయాల్సి ఉంటుంది అంటే మీ మొబైల్లో వాట్సాప్లో ఒక గ్రూప్ క్రియేట్ చేయండి, లేదా మీరు ఏం చేస్తారంటే ఇంతకుముందు మీరు క్యాప్చర్ చేసిన ఫోటో ఏదైతే ఉంటుందో దాన్ని మీ ఫాదర్కో, మదర్కో, సిస్టర్కో, బ్రదర్కో, ఫ్రెండ్కో ఎవరికో ఒకరికి సెండ్ చేయండి. లేదా మీకు మీరే సెండ్ చేసుకోవాలి అంటే మీ నెంబర్ని మీరే యాడ్ చేసుకొని మీరు కూడా సెండ్ చేసుకోవచ్చు. సెండ్ చేసుకున్న తర్వాత దాన్ని ఒకసారి ట్యాప్ చేసిన తర్వాత అంటే ఏ ఫైల్ అయితే మీరు సెండ్ చేస్తారో దాన్ని ట్యాప్ చేసేస్తే పైన మీకు సేవ్ అనే ఆప్షన్ కనిపిస్తాయి 3 డాట్స్లో. సో దాన్ని మీరు ప్రెస్ చేసి సేవ్ చేసుకున్నారనుకోండి, మీకు ఆ ఇమేజ్ ఏదైతే క్యాప్చర్ చేస్తారో దాని సైజ్ అనేది ఆటోమేటిక్ తగ్గిపోద్ది. సో ఆ ఫైల్ని మీరు తీసుకొచ్చి అప్లోడ్ డాక్యుమెంట్ ప్రెస్ చేసి దానిలో అయితే అప్లోడ్ చేసి. సో ప్రజెంట్ మీకు ఇక్కడ నేను శాంపుల్ చేయించడానికి నెక్స్ట్ బటన్ అయితే ప్రెస్ చేస్తున్నాను. ప్రెస్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి మిమ్మల్ని యాక్సెప్ట్ చేయమని అడుగుతుంది. ఇక్కడ నెక్స్ట్ బటన్ ప్రెస్ చేసిన తర్వాత మళ్ళీ మిమ్మల్ని ఇక్కడ ఓటీపీ అడుగుద్ది. ఓకే, సో ఆ ఓటీపీని అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నేను ఆ ఓటీపీని ఎంటర్ చేసి వెరిఫై చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి మేక్ ఏ పేమెంట్ అడుగుతుంది. పేమెంట్ నెంబర్ కూడా, పేమెంట్ అమౌంట్ కూడా మీకు అక్కడ ఇవ్వడం జరిగింది 50 రూపీస్ అని చెప్పేసి. ఇక్కడ మీరు మేక్ పేమెంట్ బటన్ ప్రెస్ చేసి మీ దగ్గర క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డు ఉంటే క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ తోటి పేమెంట్ చేసుకోవచ్చు. నెట్ బ్యాంకింగ్ ఉంటే నెట్ బ్యాంకింగ్, లేదా వ్యాలెట్ ఉంటే వ్యాలెట్ తోటి పేమెంట్ చేసుకోవచ్చు. సో ఆ వ్యాలెట్లోకి వెళ్ళినా కూడా మీకు ఇక్కడ చాలా రకాల ఆప్షన్స్ ఉన్నాయి చూడండి, ఫోన్పే, దాని తర్వాత పేటిఎం, ఇటువంటివన్నీ అయితే ఉన్నాయి. సో నేను ఒకసారి ఈ వాలెట్ ఆప్షన్ యూస్ చేసి పేమెంట్ చేయడానికి ట్రై చేస్తే పేమెంట్ ఫెయిల్ అయిపోయింది. సో దాని బదులు మీరు ఏం చేస్తారంటే నెట్ బ్యాంకింగ్ అయినా లేదా క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డు ఉంటే వాటి ద్వారా పేమెంట్ చేయడానికి అయితే ఎక్కువ ప్రిఫర్ చేయండి. మీ దగ్గర బ్యాంక్ అకౌంట్ లేదనుకోండి, మీ ఫ్రెండ్తో, ఫాదర్తో, మదర్తో, ఫ్రెండ్తో ఎవరిదో ఒకటి ఉంటుంది కదా, వాళ్ళది ఎంటర్ చేసి సరే మనము ఇక్కడ ఈజీగా అయితే మనం ఈ ప్రాసెస్ని కంప్లీట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనం పే నౌ బటన్ ప్రెస్ చేసిన వెంటనే మీకు ఒక రిఫరెన్స్ నెంబర్ వస్తుంది. దాంతోపాటు కింద మీకు ఒక మెసేజ్ కూడా వస్తుంది, ఒక 10 days లేదా 1 month లోపు మీకు ఈ డేటా అనేది అప్డేట్ అవుతుందని చెప్పేసి. సో అలా అప్డేట్ అయిన తర్వాత మీకు మెసేజ్ వస్తుంది. లేదా మీరు ఆధార్ సెంటర్లోకి వెళ్ళినా, మీ సేవలోకి వెళ్ళినా, లేకపోతే ఇంటర్నెట్ సెంటర్కి వెళ్ళి దాన్ని, లేదా మీ డైరెక్ట్ మీ మొబైల్ నుంచి ఇదే యాప్ యూస్ చేసి మీ ఆధార్ కార్డ్ని డౌన్లోడ్ చేసుకొని ప్రింట్అవుట్ అయితే తీసుకోవచ్చు. ఒకవేళ మీ దగ్గర మొబైల్ లేదనుకోండి, కంప్యూటర్ ద్వారా కూడా చేసుకోవచ్చు, ల్యాప్టాప్న చేసుకోవచ్చు. దానికోసం మీరు UADI.gov.in అనే వెబ్సైట్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ అప్డేట్ ఆధార్ అని చెప్పేసి చూసారా, దాన్ని మీరు ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ అప్డేట్ అడ్రస్ ఇన్ యువర్ ఆధార్ కార్డ్ అని ఉంది. దాన్ని మీరు క్లిక్ చేసి సింపుల్గా నేను ఇంతకుముందు ఏమేమైతే స్టెప్స్ చెప్పానో వాటన్నిటిని ఫాలో అవ్వాల్సి ఉంటుంది. దానికంటే ముందు ఇక్కడ మీరు లాగిన్ బటన్ ప్రెస్ చేసి ఇక్కడ మీ ఆధార్ నెంబర్ ఇచ్చేసి క్యాప్చా ఇచ్చేసి మీ ఆధార్ కార్డ్ తోటి లింక్ అయి ఉన్న మొబైల్ నెంబర్ ఏదైతే ఉంటుందో దాన్ని అయితే ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. చేసిన తర్వాత సేమ్ టు సేమ్ వాళ్ళు ఏమేమైతే పాయింట్స్ చెప్తారో వాటన్నిటి ఫాలో అవ్వకుంటూ మనం పేమెంట్ చేస్తే
మీ ఆధార్లో అడ్రస్ అనేది అప్డేట్ అయిపోద్ది. సో ఫ్రెండ్స్, మరి మొత్తానికి ఇది వాళ్ళ వీడియోలో. మీలో చాలామందికి ఈ వీడియో యూస్ఫుల్ అవుద్దని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే పక్కా మీ ఫ్రెండ్స్ తోటి, ఫ్యామిలీ మెంబర్స్ తోటి షేర్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.